హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్. వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో లీక్. నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో సంచలనంగా మారింది. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నేతలను ప్రలోభాలకు గురిచేశారు. టీడీపీలో చేరితే 3 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. కాగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి కాల్ చేశారు. ఈ కాల్ సందర్భంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి రాజేందర్ రెడ్డిని విడగొట్టేందుకు పలుమార్లు రాజేంద్రనాథ్కు ఆమె కాల్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనాథ్ను టీడీపీలో చేరాలని సూచించారు. టీడీపీలో చేరితే 3 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేశారు. అలాగే టీడీపీకి అభ్యర్థులు లేకపోవడంతో తనను కొవ్వూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని అన్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారని ఆమె ఈ కాల్లో మాట్లాడారు. ఇదే సమయంలో తాము ఓడిపోతే ప్రజలను వదిలేసి వ్యాపారాలు చేసుకుంటామని చెప్పారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని కూడా చెప్పుకొచ్చారు. అనంతరం ప్రశాంతిరెడ్డి ఆడియోను రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ నా మద్దతు కోసం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేశారు. నల్లపూర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు తేవాలని చూస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ప్రశాంతి రెడ్డికి మా కుటుంబం పేరెత్తే అర్హత కూడా లేదని అంటున్నారు రాజేంద్రనాథ్. మరి ఈ ఆడియో లీక్ టీడీపీపై ప్రశాంత్ రెడ్డిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.